వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రచారం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తర్బన్ అందన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపిస్తాం మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి పోటీ బీఎస్పీ పార్టీ పోటీగా ఉంది. 3వ స్థానంలో బీజేపీ ఉంది. కావున ఎవరు కూడా ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోకుండా తమ రాబోయే పంచాయతీ ఎన్నికలు ఇవే అని కార్యకర్తలు పనిచేయాలి అని శ్రీ నారాయణరావు పటేల్ అన్నారు. కోఆర్డినేషన్ కోసం ఈరోజు ఉర్దూ అకాడమీ చేశారు. మన జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు గారు, నాతో పాటు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీ సోదరులందరూ, అదేవిధంగా ఎన్నికలు మనం ఈసారి గెలవడం ముఖ్యం. ఎందుకోసం అంటే అధికారంలో మనం ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం రాగానే, మరి అంతేకాకుండా యువకుల కోసం జాబ్ మేళ కూడా యాత్ర మాదిరిగా చేసి ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి గతంలో మీరు చూశారు, ఎక్కడ బలం లేకున్నా కూడా జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు కావాలనే ఉద్దేశంతో అప్పుడు తారది నైమన్ అనుకోండి, షబీర్ అలీ గారు అనుకోండి, శ్రీధరబాబు గారు అనుకోండి, వీళ్ళందరూ అధికారం లేకున్నా అధికార పార్టీకి ధీటుగా ఢీకొట్టి భారీ మెజార్టీతో పట్టభద్రుల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి గారికి గెలిపించడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారు కూడా దశాబ్ద కాలం 30-40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. అంతే మాదిరిగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వంపై పోరాడే వ్యక్తి, ప్రశ్నించే గొంతు ఉన్నదనే ఉద్దేశంతో ఇప్పుడంతా హంగు ఆరాటం లేకుండా ఎప్పుడైతే మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ 4 జిల్లాల పట్టభద్రుల్లో మనం దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 42 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దాని తర్వాత మంత్రులు 5-6. వీరందరూ ప్రత్యేక దృష్టి కేటాయించి మనం ఇంకా భారీ మెజారిటీతో గెలిస్తే తప్పకుండా మనం గెలుస్తున్నాం. ఎందుకోసం అంటే మన దగ్గర కూడా దాదాపుగా 4800 ఓట్లు ఉంటే ఆల్మోస్ట్ నరేందర్ గారి తరఫున అనుకోండి, మనందరి తరఫున 1600 ఓట్లు ఎన్నికలు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి 3 లక్షల ఓటర్లు ఉంటే మన 4 జిల్లాల కాంగ్రెస్ పనిని పర్యవేక్షణ చేసి మీకు ఏదైనా సూచనలు సలహాలు ఉంటే చేద్దామన్న ఆలోచనతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున గౌరవనీయులు తాహిర్ బిన్ హమ్దాన్ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు నియోజకవర్గ బాధ్యులు నారాయణరావు పటేల్ గారు,
తాయర్బిన్ అమ్దాన్ గారు, మా భోజనం పటేల్ గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామచంద్రారెడ్డి గారు, మరి వేదిక ముందున్నటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం మీద. ఏ నినాదం మీద అయితే తెలంగాణ కోసం యువత బలిదానం చేసిందో, త్యాగం చేసిందో, ఏ ఉద్యోగాల కోసం అయితే విద్యార్థులు, యువకులు పోరాటం చేసిండ్రో, 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ రకంగా యువతకు మరి మోసం చేసిండ్రో మనం చూసినాం. వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవనీయులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో నాయకులందరూ కూడా చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలంలో దాదాపు 55,000 ఉద్యోగాలను ఈ రాష్ట్ర యువకులకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రకంగా గ్రాడ్యుయేట్స్ కు, మేధావులకు, విద్యార్థులకు, యువకులకు మరి అండదండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ, అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించబడుతుందో, చేపట్టబడుతుందో దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరి ముందర మనం చేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ఉన్నారో వారి గురించి మనం గ్రామాన పట్టణంలోని అన్ని వార్డుల్లో గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి గురించి చెప్పి, ప్రభుత్వం గురించి చెప్పి, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ, ఏ సమస్యనైనా తీర్చాల్సింది, మరి పరిష్కారం చేయాల్సిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి మనం వాగ్దానం చేయాలా, హామీ ఇవ్వాలా, వాళ్ళకు భరోసా ఇవ్వాలా. నరేందర్ రెడ్డి గారికి మరి వరుస సంఖ్యలో వారి 2వ నంబర్లు ఉంటారు, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించామని మనం వారిని అభ్యర్థించాలా. ఓటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఫోటో ఐడి కార్డు తీసుకోపోమని కూడా వాళ్ళకు మనం చెప్పాలని చెప్పి మీతో మనవి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఖచ్చితంగా ఒకటి ONE1 కానీ, ఒకటి అని కానీ రాయకూడదు, కేవలం ఒకటి అని ఇట్లా గీత గీయాలంతే. ONE1 కానీ ఇంకోటి కానీ రాస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. అంతేకాకుండా మళ్ళీ ఇంకా మనం ఖచ్చితమైన మన ఓటర్లకు మనము ఒక్క నరేందర్ రెడ్డి గారికి ఒక ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మరో ప్రాధాన్యత ఇంకా ఎవరికి ఇవ్వద్దని చెప్పాలి, 2వ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వద్దని చెప్పాలని చెప్పి మీ ముందర నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పెద్దలు నారాయణ పటేల్ గారితో మనవి చేస్తా ఉన్నాను. ఏవైతే దాదాపు నియోజకవర్గంలో 4,817 ఓట్లు అనుకుంటా ఇక్కడ, దాంట్లో నేను వారితో మనవి చేస్తా ఉన్నాను, వారి ద్వారా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఒక 100 ఓట్లకు 2 చొప్పున మరి గ్రాడ్యుయేట్స్ ను అప్రోచ్ అయ్యి వాళ్ళను కన్విన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నటువంటి మన కార్యకర్తల్ని ఒక 2ని డిసైడ్ చేసి వాళ్ళ ద్వారా ఈ 6-7 రోజులు ఏదైతే 5-6 రోజులు మిగిలి ఉన్నదో ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఎవరినైతే మీరు ఎంపిక చేస్తారో వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లతో సహా మాకు ఇచ్చినట్టయితే పిసిసి ఆఫీస్కి వెళ్ళి కానీ, మన ఇన్ఛార్జ్ గారి ఆఫీస్ నుంచి కానీ, క్యాండిడేట్ యొక్క ఆఫీస్ నుంచి కానీ మరి వాళ్ళు ఫాలోఅప్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేర్లు, ఫోన్ నంబర్లతో సహా ఆ బాధ్యుల లిస్టు కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరితో నేను మనవి చేస్తా ఉన్నాను, నేను కోరుతా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు తక్కువ చేయడని, ఆయన దాన్ని కలవడానికి పోతే కలవడని రకరకాల వీడియోలు పెడతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇలా దాదాపు 3,50,000 ఓట్లల్లో దాదాపు 2 లక్షల ఓట్లు సుమారుగా తన సిబ్బందితో ఎన్రోల్ చేసుకున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, మరో పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా మరి నరేందర్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచనతో చేస్తున్న పనే తప్ప మరొకటి కాదు. మా నిర్మల్లోనే మా కార్యకర్త నాకు చెబితే నేను మాట్లాడేటోని, ఆయనకి ఎప్పుడు అవసరమో నేను మాట్లాడతా, కానీ ఆయన చెప్పకుండా